Yes, good morning friends. This is Ramanjanelu, Senior Geography Faculty. Welcome to Genius Online Classes. ఈరోజు మనం ఈ యొక్క నైసర్గిక స్వరూపం భారతదేశానికి సంబంధించిన నైసర్గిక స్వరూపం సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క నైసర్గిక స్వరూపం సంబంధించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి. కాబట్టి అన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఆల్సో స్టేట్మెంట్ రూపంలో ఉన్నాయి. ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఇలా ఇస్తే మనకి ఏమవుతుందంటే చాలా వరకు ఎన్నో క్వశ్చన్లు మనకు యాడ్ అవుతాయి. అంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగారు, తర్వాత స్టేట్మెంట్ రూపంలో వస్తే ఒక్కొక్క క్వశ్చన్ 10 రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఫస్ట్ వన్ ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఫిజికల్ ఫీచర్స్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. ఏ స్టేట్మెంట్ 1 చూడండి. ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ మౌంటైన్ రేంజెస్ దట్ రన్ ప్యారలల్ టు ద కోస్ట్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఇండియా రెస్పెక్టివ్లీ. స్టేట్మెంట్ 2, the Thar Desert, also known as the Great Desert of India, it is located in the north part of India. Statement 3, the Brahmaputra river originates in the Himalayas and flows through India before entering Bangladesh. Statement 4, the Deccan Plateau is a large highland region located in southern India. Identify the correct statement అన్నాడు. ఇక్కడ చూడండి, భౌతిక లక్షణాలకు సంబంధించి తెలుగులో భౌతిక లక్షణాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది నిజం, సరైన ఎంపికను ఎంచుకోండి అన్నాడు. ప్రకటన 1 అన్నాడు, పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు వరుసగా పశ్చిమ మరియు తూర్పు భారతదేశ తీరాలకు సమాంతరంగా ఉన్న పర్వత శ్రేణులు. ఎస్, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. కాబట్టి పశ్చిమ కనుమలు కావచ్చు, తూర్పు కనుమలు కావచ్చు, ఈస్ట్ కోస్ట్కు వెస్ట్ కోస్ట్కు ప్యారలల్గా విస్తరించి ఉన్నాయి, అంటే సమాంతరంగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్. నెంబర్ 2, ప్రకటన 2, థార్ ఎడారి, దీన్ని భారతదేశపు గొప్ప ఎడారి అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉంది అంటున్నాడు. థార్ ఎడారి అనేది భారతదేశం గొప్ప ఎడారి, కరెక్ట్. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇది భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉందన్నాడు. కానీ ఉత్తర భాగంలో లేదండి, ఇది పడమటి భాగంలో ఉంది. కాబట్టి ఇది రాంగ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన 2 రాంగ్. ప్రకటన 3, బ్రహ్మపుత్ర నది హిమాలయాలలో ఉద్భవించి బంగ్లాదేశ్లోకి ప్రవేశించే ముందు భారతదేశం గుండా ప్రవహిస్తుంది. కాబట్టి బ్రహ్మపుత్ర నది హిమాలయాల్లో జన్మించింది, బంగ్లాదేశ్లోకి ప్రవేశించే ముందు భారతదేశం గుండా ప్రవహిస్తుంది, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల గుండా. కాబట్టి ప్రకటన 3 కరెక్ట్. కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ప్రకటన 4, దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక పెద్ద ఎత్తైన ప్రాంతం అంటున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి 1, 3, 4 1, 3, 4 ఇవి కరెక్ట్ అండి. 1, 3, 4 కరెక్ట్. ఇది ఎక్కడ ఉందో చూడండి, ఇదే ఫస్ట్ వన్ 1, 3, 4. ఓకేనా, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా అంటున్నాడు. క్రింది వాటిలో భారతదేశంలోని పురాతన ముడత పర్వతం ఏది అంటున్నాడు. పురాతన ముడత పర్వతం అంటే ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. సాత్పురా పర్వతాల, వింధ్య పర్వతాల, నీలగిరి పర్వతాల, ఆరావళి పర్వతాల. కాబట్టి ఆరావళి పర్వతాలు వచ్చేసి భారతదేశంలోనే కాదండి, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని అత్యంత పురాతన ముడత పర్వతాలు, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని అతి పురాతనమైన ముడత పర్వతాలు యొక్క ఆరావళి పర్వతాలు. ఒక భారతదేశంలో కాదండి, ప్రపంచంలోని పురాతన ముడత పర్వతాలు. ఫోల్డ్ అంటే ఎలా ఉంటాయంటే ఇలా ఫోల్డ్ ఆకారంలో ఏర్పడి ఉంటాయి. ఎస్, ఓకేనా, ఇలా ఫోల్డ్ ఆకారంలో ఏర్పడి ఉంటాయి. ఎస్. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద హిమాలయన్ మౌంటైన్స్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద హిమాలయన్ మౌంటైన్స్. ఏ లోయర్ హిమాలయాస్ హిమాచల్, బి ఇన్నర్ హిమాలయాస్ హిమాద్రి అన్నాడు. ఎస్, ఇక్కడ చూడండి, తెలుగులో చూడండి, హిమాలయ పర్వతాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరిగా జతపరచబడింది. 1 నిమ్న హిమాలయాలు హిమాచల్, కరెక్టే. నిమ్న హిమాలయాలను ఏమంటారంటే ఇక హిమాచల్ అంటారు. అంతర్ హిమాలయాలంటే ఇన్నర్ హిమాలయస్, వీటిని ఏమంటారు, హిమాద్రి అంటారు. కాబట్టి ఏ మరియు బి కరెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ అండ్ బి ఓన్లీ, ఏ మరియు బి ఓన్లీ, ఏ మరియు బి రెండు కరెక్టే, ఏబి ఓన్లీ, ఏబి ఓన్లీ, ఏ మరియు బి
కరెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎస్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇంగ్లీష్లో చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ హిమాలయన్ పీక్స్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ అంటున్నాడు. అరేంజ్ ద ఫాలోయింగ్ హిమాలయన్ పీక్స్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ అంటే ఎత్తు నుంచి ఎత్తైన శిఖరాల నుంచి తక్కువ ఎత్తైన శిఖరాలను ఆర్డర్లో పెట్టమని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, వన్ ఈజ్ ఏ నందాదేవి, బి కాంచన గంగా, సి నామ్చా బర్వా, డి నంగ్ పర్బత్. ఇక్కడ చూడండి, క్రింది హిమాలయాలు, ఈ క్రింది హిమాలయాల శిఖరాలను అత్యంత ఎత్తైన శిఖరాలు, అత్యధిక ఎత్తైన శిఖరాల నుండి తక్కువ ఎత్తుగల శిఖరాల క్రమంలో అమర్చండి అన్నాడు. కాబట్టి ఎత్తైన శిఖరం వచ్చేసి ఏంటి అంటే కాంచనగంగా చాలా ఎత్తైన శిఖరం అండి, కాబట్టి బి. తర్వాత నంగ్ పర్బత్, నంగ్ పర్బత్ వచ్చేసి రెండవ అత్యంత ఎత్తైన శిఖరం. తర్వాత నందాదేవి ఎత్తైన శిఖరమే, థర్డ్ వన్. నెక్స్ట్ వన్ నామ్చా బర్వా, బీడీఏసి అండి, బీడీఏసి. కాబట్టి ఎత్తైన శిఖరాలు భారతదేశంలో మొదటిది ఫస్ట్ ప్లేస్ ఏదంటే కాంచనగంగా, దాని తర్వాత నంగ్ పర్బత్, నెక్స్ట్ వన్ వచ్చేసి నందాదేవి, నెక్స్ట్ వన్ ఈజ్ నామ్చా బర్వా. ఈ నందాదేవి అనేది ఉత్తరాఖండ్ హిమాలయాస్లో ఉంది. కాంచనగంగా అనేది సిక్కిం హిమాలయాలలో ఉంటుంది, సిక్కిం హిమాలయాస్. ఓకే, నామ్చా బర్వా వచ్చేసి ఇది ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్ అండి, అరుణాచల్ ప్రదేశ్. నంగ్ పర్బత్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. కాబట్టి ఎత్తును బట్టి కాంచనగంగా, నెంబర్ 2 వచ్చేసి నంగ్ పర్బత్, తర్వాత వచ్చేసి నందాదేవి, నెక్స్ట్ వన్ నామ్చా బర్వా. కాబట్టి బీడీఏసి ఎక్కడ ఉందో చూడండి, ఇదే అండి బీడీఏసి. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇంగ్లీష్ చూడండి. వన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద దక్కన్ ప్లాట్యూ అంటున్నాడు. ఏ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ వాల్కనిక్ ప్లాట్యూ. సి, ఇట్ ఈస్ ఏ ఫర్టైల్ రీజన్ విత్ బ్లాక్ సాయిల్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా అంటున్నాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. తెలుగులో చూడండి, దక్కన్ పీఠభూమికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇది భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఉంది. భారతదేశానికి దక్కన్ భాగంలోనే ఉంటుంది దక్కన్ ప్లాట్యూ, కాబట్టి ఏ కరెక్ట్, ఏ. ఎస్. ఇది అగ్నిపర్వత పీఠభూమి, వాల్కనిక్ ప్లాట్యూ ఇది, కాబట్టి బి కూడా కరెక్టే. ఎస్. తర్వాత ఇది నల్లరేగడి నేలలతో కూడిన సారవంతమైన ప్రాంతం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇది భారతదేశంలో అతి చిన్న పీఠభూమి కాదు, ఇది భారతదేశంలో అతిపెద్ద పీఠభూమిలో ఒకటి. కాబట్టి ఏబిసి ఓన్లీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏబిసి ఓన్లీ, ఏబిసి ఓన్లీ. ఇక్కడ చూడండి, ఏబిసి ఓన్లీ. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ చూడండి ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్స్. ఏ, ద సాయిల్ ఆఫ్ ద ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ ఆర్ మచ్ యంగర్ దాన్ దోస్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ ప్లెయిన్స్. బి, ద ఆల్పైన్ ఫారెస్ట్ రీజన్ ఈస్ ద న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కేరళ. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఎస్. ఇక్కడ మనం ఏంటంటే ఈ క్రింది ప్రతిపాదనలు పరిగణించండి. ఏ, భారత ద్వీపకల్ప పీఠభూమి, భారత ద్వీపకల్ప పీఠభూమి నేలలు గ్రేట్ ఇండియన్ మైదానాల కంటే చాలా కొత్తవి. రాంగ్ ఇది. ఎందుకంటే ద్వీపకల్ప పీఠభూమిలో ఉండే సాయిల్స్ ఉత్తర మైదానాల నేలల కంటే చాలా పాతవి, నాటు కొత్తవి, కాబట్టి ఇది రాంగ్. ఓకేనా? ఆల్పైన్ అడవి ప్రాంతం కేరళ రాష్ట్రానికి సహజమైన వృక్ష సంపద. ఎస్, ఇది కరెక్టే. కాబట్టి ఓన్లీ బి కరెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ బి కరెక్ట్, ఓన్లీ బి కరెక్ట్. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇంగ్లీష్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నాడు. ఏ, ద హిమాలయాస్ ఆర్ ద మౌంటైన్స్ ఆఫ్ ద ఏన్షియంట్ ఎరా. హిమాలయాస్ ఆర్ ద మౌంటైన్స్ ఆఫ్ ద ఏన్షియంట్ ఎరా. బి, దే ఆర్ రేజ్డ్ అబౌవ్ ద టెథిస్ ఓషన్, టెథిస్ సీ ఆర్ టెథిస్ ఓషన్. సి, ద హిమాలయాస్ ఎక్స్టెండెడ్ ఫర్ ఏ లెంత్ ఆఫ్ అబౌట్ 2500 kilometers ఇన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఎస్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్రింది వాక్యాలను చదవండి అన్నాడు. హిమాలయ పర్వతాలు తరుణ ముడత పర్వతాలు అంటున్నాడు. ఆ హిమాలయన్ పర్వతాలు తరుణ ముడత పర్వతాలు. తరుణం అంటే ఏంటంటే యంగ్ అని అర్థం, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. కాబట్టి ఎస్, ఏ కరెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ, హిమాలయాలు యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, నవీన ముడత పర్వతాలు. ఇవి టెథిస్ సముద్రం పైకి లేవటం వల్ల ఏర్పడ్డాయి. ఇది కూడా కరెక్టే. ఎస్. నెక్స్ట్ వన్, హిమాలయాలు తూర్పు పశ్చిమంగా దాదాపు 2500 kilometers పొడవుతో విస్తరించి ఉన్నాయి. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, అంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి
వెస్ట్ సైడ్లో జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు ఎన్ని కిలోమీటర్ల పొడవున అంటే 2500 కిలోమీటర్స్ పొడవున విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఏబిసి కరెక్టే, 3 కరెక్టే అండి. కాబట్టి ఏబిసి మాత్రమే. ఇక్కడ చూడండి, ఏబిసి ఓన్లీ. కాబట్టి హిమాలయాలు యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, తరుణ ముడత పర్వతాలు, నవీన ముడత పర్వతాలు. నెంబర్ 2, ఇవి టెథిస్ అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అండి, 220 మిలియన్ ఇయర్స్ అగో. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 220 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ యొక్క టెథిస్ సముద్రం అనేది పైకి రావటం వల్లనే ఈ యొక్క హిమాలయాలు ఏర్పడ్డాయి. అప్లిఫ్ట్మెంట్ జరిగింది. ఈ అప్లిఫ్ట్మెంట్ వల్లనే హిమాలయాలు ఏర్పడ్డాయి. కాబట్టి బి కూడా కరెక్టే. మరి సి, హిమాలయాలు తూర్పు నుండి పశ్చిమంగా దాదాపు 2500 కిలోమీటర్ల పొడవుతో విస్తరించున్నాయి. ఇది కూడా కరెక్ట్. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్కి వచ్చేసి 2500 కిలోమీటర్స్ పొడవున విస్తరి. కాబట్టి ఏబిసి కరెక్ట్. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నాడు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని. ఒకటి, ఏ, ఇన్ టర్మ్స్ ఆఫ్ జియాలజీ ద ఇండియన్ పెనిన్సులర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద వరల్డ్. బి, the peninsular plateau slopes towards the southwest. See, many rivers of the Indian peninsula do not flow into the Bay of Bengal. Select the correct answer అన్నాడు. ఎస్. తెలుగులో చూడండి ఒకసారి. క్రింది వాక్యాలను చదవండి. ఏ, భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో భారతదేశ ద్వీపకల్పం పురాతనమైనది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. భారత ద్వీపకల్పం అనేది ఎలాంటిది అంటే ఇండియన్ పెనిన్సులర్, ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే పురాతనమైనది. ఎవరి ప్రకారం? ఏదో నువ్వు నేను చెప్పుకునే మాటలు కాదండి. యాజ్ పర్ జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం, భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఏన్షియంట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్, ఏన్షియంట్ జియలాజికల్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి పురాతనమైనది. ఎస్. బి, ద్వీపకల్ప పీఠభూమి వాలు నైరుతి దిశలో ఉంది అంటున్నాడు. ఎస్, ద్వీపకల్ప పీఠభూమి వాలు యొక్క స్లోప్ ఎలా ఉంది అంటే నైరుతి దిశకు ఉంది. కాబట్టి బి కూడా కరెక్టే. ఎస్. సి, భారత ద్వీపకల్పం అనేక నదులు బంగాళాఖాతంలోకి ప్రవహించవు. అనేక నదులు బంగాళాఖాతంలోకి ప్రవహించవు అంటున్నాడు. ఎస్. కాబట్టి మనకు జనరల్గా ఏంటంటే భారత ద్వీపకల్పం అనేక నదులు బంగాళాఖాతంలోకి ప్రవహించవు. మెనీ రివర్స్ ఆఫ్ ద ఇండియన్ పెనిన్సులర్ డు నాట్ ఫ్లో ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఏబిసి ఓన్లీ. ఏబిసి ఓన్లీ. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాం. టేబుల్ 1 అండ్ టేబుల్ 2 అంటున్నాం. ఒకటి, ఏ, గురు శిఖార్ పీక్. బి, దుధ్వా ఫాల్స్. దూద్ సాగర్ అంటారండి దీన్ని బేసికల్గా చెప్పాలంటే దూద్ సాగర్ వాటర్ ఫాల్. సి, తాల్ఘాట్ గ్యాప్. డి, ప్రవలా వాల్స్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి టేబుల్ 2, లక్షద్వీప్. నెక్స్ట్ వన్, వీటి ఏమంటారంటే ప్రవాల బిత్తికలు. బేసికల్గా దీన్ని ప్రవాల బిత్తికలు అన్నదండి. కోరల్ ఐలాండ్స్ అంటారు. కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్ అంటారు. కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్. ఓకే, కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్ అంటారు. ఓకే, టేబుల్ 2లో లక్షద్వీప్ ఐలాండ్. లక్షద్వీప్ ఐలాండ్స్, వెస్టర్న్ ఘాట్స్, నర్మదా రివర్ అండ్ ఆరావళి అన్నాడు. చూస్ ద కరెక్ట్ పేర్ అన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి. బేసికల్గా చెప్పాలంటే ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. గురు శిఖార్ అనేది ఎత్తైన శిఖరం. ఎక్కడ ఎత్తైన శిఖరం ఇది? ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరమే ఈ యొక్క గురు శిఖార్. కాబట్టి A4 అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. A4 అండి. దూద్ సాగర్ జలపాతం వచ్చేసి ఇది ఎక్కడ అంటే దుధ్వా. దీన్నే దుధ్వా అంటారండి. దూద్ సాగర్ కాదు, దుధ్వా జలపాతం ఏ నది చేత ఏర్పడిందంటే B3 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నర్మదా నది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. తాల్ఘాట్ గ్యాప్, తాల్ఘాట్ పాస్ ఆర్ తాల్ఘాట్ గ్యాప్ అంటున్నాడు. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ప్రవాల బిత్తికలు అన్నారు. అంటే ప్రవాల బిత్తికలు అంటే కోరల్ దీవులు అని అర్థం. ఈ ప్రవాల బిత్తికలు వచ్చేసి మరి పర్టికులర్గా లక్షద్వీప్ ఐలాండ్స్ కోరల్ దీవులు ఆర్ ప్రవాల బిత్తికలు ఆర్ పగడపు దీవులు అని కూడా అంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ A4 B3 C2 D1. ఇదో చూడండి ఇక్కడ. ఓకేనా అండి? ఎస్. కాబట్టి ఒకటి గురు శిఖార్ అంటున్నాం. ఈ గురు శిఖార్ అనేది ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం అన్నాం. ఇక్కడ మీకు కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. ఈ గురు శిఖార్ యొక్క హైట్ ఎంత అంటే 1722 మీటర్స్ అండి. 1722 మీటర్స్. ఇది ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. ఈ దుధ్వా జలపాతం అనేది దుధ్వా జలపాతం ఏ నది చేత ఏర్పడిందండి? నర్మదా నది చేత.
ఏ రాష్ట్రంలో ఏర్పడిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దుధ్వా జలపాతం నర్మదా నది చేత. ఓకే, తాల్ఘాట్ పాస్ అనేది దేనిలో భాగం అంటే పడమటి కనుమల్లో భాగం. ఈ తాల్ఘాట్ పాస్ అనేది ముంబై అండ్ నాసిక్లను కలుపుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ముంబై అండ్ నాసిక్, ముంబై మరియు నాసిక్లను కలిపేదే ఈ యొక్క తాల్ఘాట్ పాస్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తాల్ఘాట్ గ్యాప్ అంటారు. ప్రవాల బిత్తికలు అంటారు. ఈ యొక్క ప్రవాలక బిత్తికలని కోరల్ ఐలాండ్స్ అని, పగడపు దీవులు అని కూడా పిలుస్తారు. లక్షద్వీపులు కోరల్ దీవులుగా పరిగణిస్తారు. కాబట్టి A4 B3 C2 D1 కరెక్ట్. మీకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇలా చెప్పేశాను. ఎస్, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్న టేబుల్ 1 అండ్ టేబుల్ 2 అంటున్నాడు. ఏ ఆరావళి మౌంటైన్స్, బి హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ నీలగిరి మౌంటైన్స్, మహేంద్రగిరి మౌంటైన్, సి డి వెస్టర్న్ ఘాట్స్. టేబుల్ 2 ఈస్టర్న్ ఘాట్స్, ఖాందేశ్, దొడ్డాబెట్ట, మాల్వా ప్లాట్యూ. చూస్ ద కరెక్ట్ పేర్ అన్నాడు. ఎస్, ఇక్కడ చూడండి. 1 ఈజ్ ఈ క్రింది వాటిని జతపరచండి. పట్టిక 1 అండ్ పట్టిక 2 అంటున్నాడు. ఆరావళి పర్వతాలు, ఆరావళి మౌంటైన్స్. ఈ ఆరావళి మౌంటైన్స్ వచ్చేసి ఏంటి? ఇవి మాల్వా పీఠభూమికి సంబంధించిన అంశాలు. ఓకేనా. ఆరావళి పర్వతాలు వచ్చేసి A4, ఆరావళి పర్వతాలు మాల్వా పీఠభూమికి భాగం ఆరావళి పర్వతాలు. ఎస్, ఓకే, ఆరావళి పర్వతాలు వచ్చేసి మాల్వా ప్లాట్యూలో భాగం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బి నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం వచ్చేసి ఏంటి అంటే దొడబెట్ట అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దొడబెట్ట B3. నెక్స్ట్ వన్ సి వచ్చేసి మహేంద్రగిరి పర్వతాలు వచ్చేసి దేనిలో భాగం అండి? ఈస్టర్న్ ఘాట్స్లో భాగం. కాబట్టి C1. పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్లో వచ్చేసి ఖాందేశ్ పర్వతాలు పశ్చిమ కనుమల్లో భాగం. కాబట్టి D2 అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. A4 B3 C1 D2. ఓకేనా. ఇది ఇలా విషయాలు. కాబట్టి ఆరావళి పర్వతాలు వచ్చేసి ఆరావళి మౌంటైన్స్ అనగానే మాల్వా పీఠభూమికి సంబంధించినవి ఇవి. మాల్వా పీఠభూమి. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే దొడబెట్ట. ఈ దొడబెట్ట యొక్క హైట్ ఎంత అంటే 2637 మీటర్స్, 2637 మీటర్లు అండి దొడబెట్ట. మహేంద్రగిరి పర్వతాలు దేనిలో భాగాలండి? మహేంద్రగిరి యొక్క తూర్పు కనుమలలో భాగం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి. పశ్చిమ కనుమల్లో భాగాలు వచ్చేసి ఖాందేశ్ పర్వతాలు. ఇవి ఎక్కడున్నాయంటే మహారాష్ట్రలో ఉంటాయి. ఈ యొక్క ఖాందేశ్ మౌంటైన్స్ అనేవి దేనిలో భాగం అండి? వెస్టర్న్ ఘాట్స్లో భాగం. కాబట్టి A4 B3 C1 D2. ఇది ఎక్కడుందో చూడండి. A4 B3 C1 A4 B3 C1 D2. ఇక్కడ థర్డ్ వన్ చూడండి. ఓకేనా అండి. ఎస్.